భారీ వర్షాలతో ముంపు బారిన పడిన చెన్నై నగరం క్రమంగా కోలుకుంటోంది. శుక్రవారం కురిసిన వర్షాలు ఆందోళన కలిగించినా ప్రస్తుత పరిస్థితులు మెరుగయ్యాయి. సగం చెన్నై నగరంలో తగ్గిన వరద ఉధృతి తగ్గడం, అడయార్ నది, కూవం కాలువలు సాధారణ స్థితికి చేరుతుండడం సానుకూల పరిణామాలు. వేలచ్చేరి, మేడంబాకం, మైనానగర్ తదితర ప్రాంతాల్లోనూ వరద నీరు తగ్గినా తీర ప్రాంతాల్లోని కాలనీలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. వరదల కారణంగా చెన్నై, గూడూరు మధ్య ఇవాళ కూడా పలు రైళ్లు రద్దయ్యాయి. చెన్నైలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. కోయంబేడు, పల్లవాక్కం, ఎగ్మోరు, అన్నామలై కాలనీలో వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ని అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, చెప్పండి, ప్రస్తుతం చెన్నైలో ఏ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి? సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? ప్రస్తుతం మళ్లీ ఉత్తర నుంచి కూడా తేలికపాటి నుంచి భారీ వర్షాలు చెన్నైలో నమోదవుతున్నాయి. ప్రస్తుతం కోయంబేడు తదితర ఎగ్మూరు సమీప ప్రాంతాలు, అలాగే దక్షిణ చెన్నై ప్రాంతాల్లో పూర్తిగా భారీ వర్షం కురుస్తుంది. దీంతో సహాయ పునరావాస కార్యక్రమాల్లో ఇబ్బంది తలెత్తుంది. ప్రత్యేకించి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ, అటు నౌకాదళం, తర్వాత స్థానిక పోలీసులు, వాయుసేనకు చెందినటువంటి ఆపరేషన్స్ అన్నింటిలో కూడా ఇబ్బందులు తలెత్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికీ ఈ యుద్ధ ప్రాతిపదికన ఈ సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టిందని చెప్పాలి. ప్రత్యేకించి గడిచిన 4 రోజులుగా ఈ వరద నీటిలో చిక్కుపోయినటువంటి దక్షిణ చెన్నై ప్రాంతాల్లో ఉన్నటువంటి తరలించడంతో పాటు ఆ ప్రాంతాల్లో చిక్కుకున్న వాళ్ళకి పూర్తిగా ఆహారాన్ని, మంచినీటిని అందించేందుకు ప్రత్యేకంగా ప్రయత్నాలు చేస్తున్నారు. బోట్ల సాయంతో ఆ ప్రాంతాలకు చేరుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా వేళ్లచేరి, అలాగే అడయారు, తాంబరం తదితర ప్రాంతాల్లో ఇంకా కొద్ది కాలనీల్లో నీరు అలాగే నెలకొంది. ఇంకా ఆ ప్రాంతాల్లో ఇంకా విద్యుత్ పునరుద్ధరించకపోవడంతో ప్రజలంతా నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఈ ప్రాంతాల్లో పూర్తిగా విద్యుత్ గడిచిన 4 రోజులుగా లేదు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం, సగం చెన్నైలో మాత్రం విద్యుత్తును పునరుద్ధరించడంతో పాటు మిగతా సర్వీసులన్నీ కూడా ఒక్కొక్కటిగా సాధారణ స్థితికి వస్తున్నాయని చెప్పాలి. ఇక తమిళనాడు నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి ప్రయాణికులు, అలాగే ఇక్కడ చిక్కుకుపోయినటువంటి వారిని, ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని కూడా తరలించేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పుడు కోయంబేడు బస్ స్టాండ్, చెన్నైలో ఉన్నటువంటి ప్రధాన బస్ స్టాండ్ కోయంబేడు బస్ స్టాండ్, ఇక్కడ నుంచి దాదాపుగా 3000 బస్సుల్ని స్థానిక తమిళనాడు ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఇక ఏ రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళని ఆ రాష్ట్రాలకు తరలించేందుకు ఆయా రాష్ట్రాలు కూడా కొన్ని ఉచిత బస్సులు కూడా ఏర్పాటు చేస్తాయి. కేరళ రాష్ట్రానికి చెందినటువంటి వారి కోసం దాదాపుగా 6000 మంది ఇక్కడ కేరళ రాష్ట్ర వాసులు ఉన్నారు. వాళ్ళని తరలించేందుకు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇక కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా బస్సులు నడుస్తున్నాయి. యథావిధిగా సర్వీసులు నడిపేందుకైతే సిద్ధమైంది. ఇక రైల్వే పరంగా మాత్రం ఒక బీచ్ రైల్వే స్టేషన్ నుంచి మాత్రమే రైళ్లు నడిపేందుకు, పరిమితంగా రైళ్లు నడిపేందుకు దక్షిణ రైల్వే ప్రయత్నం చేస్తుంది. కొన్ని సర్వీసులను నడపాలని చెప్పి కూడా నిర్ణయించింది. ఇక విమానాశ్రయ పరంగా కొన్ని సర్వీసుల్ని ఇవాళ తాత్కాలికంగా పునరుద్ధరిస్తున్నారు. అరకోణం నుంచి వాయుసేనకు చెందినటువంటి విమానాలు, అలాగే ఎయిర్ ఇండియా కూడా అరకోణం ఎయిర్ బేస్, నేవల్ ఎయిర్ బేస్ నుంచి కూడా అక్కడ నుంచి నడుపుతోంది. ఇక ప్రత్యేకించి కొన్ని ప్రైవేటు విమాన సర్వీసులు మాత్రం చెన్నై విమానాశ్రయం నుంచి కూడా, మీనంబాకం విమానాశ్రయం నుంచి కూడా నడిపేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇవి పరిమితంగానే ఉన్నాయి, కానీ ధరలు మాత్రం దాదాపుగా ₹1000 పలుకుతున్నాయి. ఢిల్లీ, బెంగళూరు వెళ్లాల్సినటువంటి ప్రయాణికులు దాదాపుగా ₹40,000, ₹35,000 నుంచి ₹40,000 వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. ధన్యవాదాలు ధనుంజయ్.